నమస్తే. ఓం శ్రీ మాతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారికి నా నమస్కారములు. నా పేరు అంటే గంజి సంతోషి అండి. మాది గోప్లాయపల్లి. ఇక్కడ నార్కెట్పల్లి అంటే నియర్ బై నార్కెట్పల్లి దగ్గర ఉంటది. మేము చేసేది హ్యాండ్లూమ్స్ అంటే పంచెలు, లుంగీలు నేస్తాం అనుకోండి. పవర్ లూమ్స్ చేస్తాం. మీకు పీఠం ఎలా తెలిసిందమ్మా? వారాహి నవరాత్రులు ఉంటాయి అని తెలుసా? తెలిస్తే ఎలా తెలుసు? అంటే నాకు కొంచెం గురువు గారి వల్లనే తెలిసింది. అంటే మా తోటికోడలు మా పక్కనే ఉంటది. ఇద్దరం కలిసి బయటికెళ్ళినప్పుడు ఆమెదో ఈ సంవత్సరం గాదు, పోయిన సంవత్సరం అనుకోండి. ఆ సామాన్లు అవి తీసుకుంటున్నది. దేనికి అనంటే ఇట్లా వారాహి నవరాత్రులు అమ్మవారు తెలుసు వారాహి. నేను కాశీకెళ్ళినప్పుడు దర్శనం చేసుకొనొచ్చిన. కానీ నవరాత్రులు ఇప్పుడు జేయాలని ఆషాఢ మాసంలో చేస్తారని తెలియదు. ఇంగైతే ఆ సామాన్లు అవి గురుగారు చెప్పినవి తీసుకుంటుంటే నాకర్థమైంది. ఫోటో గూడా కొన్నది. ఆహా! సరే అనుకున్నా. చేద్దాం అనుకున్నా గానీ అప్పుడు మాకు కుదరలేదు. కొంచెం ఇల్లు కొంచెం చిన్నగుంది. అంటే ఇట్లా గురువుగారు చెప్పిర్రు తీసుకోవాలి ఇయన్నీ చేయాలని చెప్పిందనుకోరాండి. అయితే మాకు ఇల్లు కొంచెం చిన్నగుండేసరికి సరేలే ఇప్పుడు కుదరదు అంటే బాగా నిష్టగా చేయాలి. కొంచెం జాగ్రత్తగుండాలి అయన్నీ చెప్పేసరికి సర్లే కుదరలేదనుకోని అనుకున్నా. ఇగ తర్వాత ఇగ లాస్ట్‌కు 3 డేస్ కన్నా ఇట్లా మామూలుగా పెట్టుకుంటే బావుంటది అనుకున్నా గదా! చేసుకుందాం అని మనసులో అనిపిచ్చి ఒక 3 డేస్ మామూలుగా దీపం పెట్టి, నైవేద్యాలు వండి పెట్టిన. అంతే తప్ప ఇగ ఇట్లా మంత్రంతోటి చేయలేదు. మామూలుగా చేశాను. అది గూడా గురువుగారి వల్లనే. అప్పటికే ఇద్దామన్నా గానీ గురువుగారిని అడిగి ఇట్లా మేము చేయొచ్చా? ఒకటే రూముంది. ఏమన్నా ఇబ్బందయితదా? వంటగది, పూజ గది ఒకటే దాంట్లో ఉంటది అని అడిగి చేద్దామనుకున్నా గానీ, అప్పటికే కొంచెం పేర్లు అవి ఇయ్యడం అయిపోయిందక్క అని అన్నది. అనేసరికి ఆ సంవత్సరం డ్రాప్ అయిపోయింది. పోయిన సంవత్సరం. అయితే ఈ సంవత్సరం చేసుకున్నావు గదా! పోయినసారే చేద్దామన్నావు గదా! ఈసారి గూడా చేయరాదనంటే, సరే నా పేరు గూడా చేసుకుందాం అనుకుంటున్నా. గురువుగారికి చెప్పండని మా ఫ్రెండ్ ద్వారా పంపించిందనుకోరా. లింక్ పంపియమంటే పంపించింది మా ఫ్రెండు. ఇగ తనే కొంచెం పేరు అయితే నా పేరు చెప్పు గురువుగారికి అట్లయితే అర్థమైతదని అన్నది. ఆమె నల్గొండలో ఉంటది విజయలక్ష్మి ఆమె పేరు. ఇగ మా ఫ్రెండ్ ద్వారా కొంచెం జాయిన్ అయినా. అయితే మా తోటికోడలు గూడా చేసుకున్నది గానీ పోయిన సంవత్సరం చేయలేకపోయింది. ఆమెకు వీలు కుదరలేదని. వాళ్ళందరూ చేసిరక్క వాళ్ళ ద్వారా అయితే కొంచెం గురువుగారికి ఐడియా ఉంటది. నువ్వు వాళ్ళ ద్వారా లింక్ గూడా పంపియమను, పెట్టమని చెప్పండి అని అన్నది. అంటే సరే అని ఇగ వాళ్ళ ద్వారా వచ్చాననుకోండి. పూజ చేశాను. హలో! వింటున్నానమ్మా. అయితే వాళ్ళ ద్వారా గురువుగారి దగ్గర సజెషన్ తీసుకున్నాం. అయితే ఫస్టు కొంచెం డౌట్‌గానే ఉండే. చేయాలనా? వద్దా? మనం జేసుకోవచ్చా? చేయకూడదా? అని అనుకున్నా గానీ ఇగ గురువుగారు మా ఫ్రెండ్ ఉంది అన్నది గదా! మనకేమి ఇబ్బందుండదు. గురువుగారు అంతా చూసుకుంటారు. మీరేం అంత భయపడాల్సిన పని లేదు. మంత్రోపదేశం చేసి గురువుగారు ఎట్లా చేయాలో అంతా చెప్తాడు. దాని ప్రకారం ఫాలో అయితే ఏ ప్రాబ్లమ్ ఉండదని అంటది. దాని ద్వారా ఇగ సరే అని ఇగ గురువు అన్నప్పుడు మనం నమ్మాలి గదా! ఇగ మనం ఎన్ని డౌట్లు పెట్టుకోవద్దని, సరే గురువుగారు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం అని ఇగ ప్రొసీడ్ అయినాం. ఓకే. బావుంది. గతంలో అదే 3 రోజులు పెట్టానన్నారు గదా! నవరాత్రులకి. ఇవి గాక దేవి నవరాత్రులు అట్లా ఏమన్నా చేస్తారా? ఏం లేదమ్మా. మేమేం జేయమంటే మా ఇంట్లో కొంచెం పనులెక్కువుంటాయి. ఇగ అది అంటే ఇగ ఎప్పుడు ఏదో ఒక పనులుంటాయి. ఇగ హ్యాండ్లూమ్స్ కదా! వర్కర్స్ ఉంటారు. ఆళ్ళ వల్ల ఇగ పూజ అంటే చేసుకుంటే వీళ్ళేం మా హస్బెండ్ వాళ్ళు డిస్టర్బ్‌గా ఫీల్ అయితారు. ఎప్పుడు అల్లనే ఇగ అదే పని చేసుకొని ఉంటే పనోళ్ళు ఏం చేస్తుర్రు, ఎట్లుర్రు అని చూసుకోరా అన్నట్టు ఫీల్ అయితారని ఇగ పూజ మామూలుగా రెగ్యులర్‌గా రోజు దీపం పెడతాం. మాకు అమ్మవారుంది. ఉప్పలమ్మ ఉంది.
దేవునికి హ్మ్. అక్కడ, ఇక్కడ అన్నీ మామూలుగా రోజు లేవంగానే పూజ చేసుకుంటాంలే గానీ, ఇగ నవరాత్రులు జేయాలంటే కొంచెం ఎంతైనా పనుంటది గదా! అది అదేలెండి. నైవేద్యాలుండాలి, అది నిష్ట ఉండాలి. బయటికెక్కడికెళ్ళడం కుదరదు. ఇయన్నీ అంటే ఇగ కుదరదని మేము కొంచెం ఎ అంత ఎక్కువ జేయలేదు. కానీ ఈ అమ్మవారికి చేయాలని ఇక నాకు చానా ఉండే మనసుల. పోయినసారి కుదరలేదు. ఈసారి ఎట్లైనా కంపల్సరీ జేసుకోవాలని నేను ముందే ఇచ్చిన జులిం లింక్ పంపియంగానే మేము గురువుగారికి పెట్టేసిన. చేసుకుందాం అనుకుంటున్నామని. ఓకే. హ్మ్. అయితే ఆ రోజు మంత్రం ఇచ్చిండు గురువుగారు. నైట్ 11 గంటల 16 నిమిషాలకని పెట్టుకోమన్నాడు. ఇగ నాకు కంగారు మొదలైంది. నేను నైట్ టైమ్‌లో చేస్తే పిల్లలు వీళ్ళంతా భయపడతారేమోనని అనుకున్నానమ్మా. కానీ ఇగ మా పిల్లలు గూడా మంచిగా హెల్ప్ చేసిర్రు. ఏం భయపడలేదు. ఈ టైంలో పూజ ఏంది అని గూడా ఏమనలే. "ఏం జేయాలో చెప్పు మమ్మీ" అని స్కూల్ నుంచి రాగానే గబగబా స్నానాలు జేసి, ఇంగ వాళ్ళు జేయాల్సినయి అమ్మవారు రావడానికి ఇట్లా పూలు పరచాలి, ఇయన్నీ డెకరేషన్ జేయాలంటే ఒక 12 దాకా పూజ జేసుకొని పడుకున్నంక తిని పడుకున్నారు ఆ టైంల. అప్పటిదాకా పాపం వాళ్ళు మంచిగా హెల్ప్ జేసిర్రు పిల్లలు. ఇగ మా సార్ ఉన్నాడులే గాని ఇవన్నీ జేసుకుంటారా ఎవరైనా మనుషులు అనుకోవాలి గాని అనంటే ఇగ మేమేం అన్నాడు. ఇగ ఆయన లైట్ తీసుకున్న. ఆయన పని ఆయన జేసుకునిలే గాని డిస్టర్బ్ చేయలే. పిల్లలతో సహా అందరూ జేసిర్రు ఆ రోజు పూజ. ఫస్ట్ డే. ఓకే అమ్మా. హ్మ్. పీఠం మీద కానీ, గురువుగారి మీద నమ్మకం ఎలా వచ్చింది? ఏమైనా సన్నివేశాలున్నాయా? ఉన్నాయమ్మా. మా తోడికోడలు పక్కనే ఉంటదన్నా గదా! ఆమె వసంత నవరాత్రులు చేసుకున్నారు. అయితే అయితే అఖండ దీపం వల్ల ఏదో ప్రాబ్లమ్ వచ్చిందని గురువుగారు వాళ్ళ లీడర్‌కి ఉమాదేవి వాళ్ళ దాంట్లో ఏదో అఖండ దీపంల ఏమో అయితుంది ఫస్ట్ చూసుకోమని చెప్పండి అని వా లీడర్‌కి ఫోన్ చేసి చెప్పారట. ఆ లీడర్ మా మా తోడికోడలు గంజి ఉమ్మకు ఫోన్ జేసి ఇట్లా నీ మీ దీపం ఏమో అయితుందంట. పూజ గదిలో ఏమో అయితుంది. దబ్బున చూసుకోమ్మా అనంటే, అసలకిగ నేను నాకు నాకే తెలవలేదక్క. ఇంట్లో ఉన్న నాకే తెలవలేదు. గురువుగారికి తెలిసింది. అసలుకు అయితే ఆమె తెలియక 5 ఒత్తులని గురువుగారు రాస్తే, 5 ఒత్తులన్నీ కలిపి అఖండ దీపంలో పెట్టిందంట. ఇగ పెట్టేసరికి రూమంతా పొగొచ్చి అంతా కొంచెం డిస్టర్బ్‌గా అనిపిచ్చింది. నాకు తెలవలేదు గానీ గురువుగారికి తెలిసింది. అనిపిచ్చేసరికి నాకు చానా నమ్మకం అనిపిచ్చింది గురువుగారి మీద. అంటే మన పూజ మనం సరే మీ పూజ మీరే అనుకోని వదిలేయకుండా మనది గూడా గురువుగారు ఓ కంట కనిపెట్టకుండా అసలు వీళ్ళెట్లా జేస్తుర్రని మన గురించి గూడా ధ్యానం జేస్తుర్రనంటే మంచిగా అనిపిచ్చింది. ఇగ అందరు గురువులు ఏదైనా మంత్రం ఇచ్చి ఇట్లా వదిలేస్తారు గదమ్మా! ఇట్లా అవునవును. మంత్రం చెప్తున్నా ఇగ మీ పని మీరు జేసుకోరి ఇట్లా జేయాలని చెప్తారు గానీ, మన గురించి ఆలోచించరుగా. ఇగ అంటే గురువుగారు మన గురించి గూడా ధ్యానం జేస్తుండు గాబట్టే మన తెలిసింది గదా! వాళ్ళ ఇంట్లో ఇది జరుగుతుంది. ఇట్లా చూసుకోరి తప్పులు జరుగుతున్నాయని ఇంటిమేషన్ ఇచ్చిండంటే దాని గురించి మనకంత స్పష్టంగా అర్థమైతుంది. గురువుగారు మన గురించి గూడా ఆలోచించి మనతో పాటు పూజ జేయించుకుంటా మన గురించి గూడా పూజ జేస్తుర్రని అర్థమైంది. నాకు బాగా నమ్మకం అనిపిచ్చింది ఆ విషయంలో. ఓకే అమ్మా. అట్లనే ఇగ నేను ఇగ కంపల్సరీ జేయాల్సిందే ఈ గురువుగారి చేతి కింద ఎట్లా అంటే మనం మంత్రం తీసుకొని కంపల్సరీ జేయాల్సిందే అని ఫిక్స్ అయ్యా. ఓకే. ఆ హ్మ్. విషయంతో ఇంకా గట్టిగా నమ్మకం ఏర్పరచుకున్నారనమాట చేద్దామని. ఆ! నమ్మకం ఏర్పడిందమ్మ. నేను గూడా ఇంతకు ముందుకు మాకొక గురువుగారు గాయత్రి మంత్రం జెప్పిండు. మనం ఇంట్లో హోమం లెక్క అది రోజు సూర్యోదయం ముందు, సూర్యాస్తమయం ముందు చేయమనన్నాడు గానీ, మళ్ళీ తర్వాత ఎప్పుడు అడగలే చేస్తుర్రా? చేస్తలేరా? అంతగానం అంత చెప్పలేదు. నాకప్పుడు ఏం అనిపియలే అంత మంచి ఫీలింగ్. కానీ వీళ్ళ గురువుగారి గురించి తెలుసుకున్నాంక మంచిగా అనిపిచ్చింది ఈ గురువుగారి గురించి. అరే! బావుంది. గురువుగారు మన గురించి గూడా ఆలోచిస్తుర్రు. ఏదైనా తప్పులున్నా, మనకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా, అంటే మనసుకేమన్నా ఇబ్బందయినా కొంచెం చూసుకుంటాడు గదా! అంటే మనశ్శాంతి కోసమేగా పూజ చేసేది. డబ్బులు, నగలు గాకున్నా గాని కొంచెం ప్రశాంతంగా ఉండాలి గదా! అందరని అనిపిస్తది. పూజ అంటే గదే అనుకుంటాం మేమెప్పుడైనా. అట్లా గురువుగారు గూడా మంచిగా మన కోసం జేస్తున్నప్పుడు బావుంది గదా! అనిపిచ్చి నేను చేద్దామనుకున్నా.
ఓకే అమ్మ. హ్మ్. వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమన్నా ఉన్నాయా అమ్మా? ఉంటే చెప్తారా? ఆ! ఉన్నాయమ్మా. అది నేను ధ్యాన సాధన చేసేటప్పుడు కలిగినాయి ఫీలింగ్స్. అంటే మంచిగా కలలో ఒకరోజేమో ఇట్లా మనకు సాధనలు తెలిసినాయి. ఇంట్లో అంటే ఇగ మామూలుగా మనకు మనిషి ఉన్నట్టు ఇగ ఒకసారి ఇగ నైవేద్యం పెట్టిన నేను మామూలుగా అంటే నిండుగా పెట్టాలని ఎప్పుడు అనిపిస్తది. మేమెప్పుడు పెట్టినా నిండుగా పెట్టాలి నైవేద్యం అనుకుంటా. ఒకరోజు ఇగ వంట చేసి అన్నీ మేము తినే కూరలు, వంటలు అంటే ఏం తింటే అవి పెట్టాలి అమ్మవారికి అని అన్నాడు. ఓ 2 రకాల కూరలు, అన్నము, మన స్వీట్ అన్నము అవి చేసి అవన్నీ పెట్టిన. ఒక తెల్లారి ఒకరోజు ఇగ నేను టైం లేక మామూలుగా ఒకటే ఐటెమ్ చేసి పెట్టినా గానీ, నాకు మనశ్శాంతిగా అనిపియలే. ఏదో హెల్తీగా నేను అన్నం తిన్నా గానీ నాకు కడుపు నిండిన ఫీలింగ్ అనిపిస్తలేదు. అది ఏంది నేనేమో అమ్మవారికి ఒకటే రకం పెట్టి నేనేమో కూరలు అయి యేసుకొని తింటున్నా అన్న ఫీలింగొచ్చింది. మళ్ళా తిననట్టే ఉంది. ఇగ నాకు నచ్చలేదు ఇగ. మళ్ళీ తెల్లారి ఇగ మనసంతా బాధగా ఎట్లనో అనిపిచ్చింది. ఇంగ ఇది కరెక్ట్ కాదని మళ్ళీ తెల్లారి నుంచి మంచిగా కడుపు నిండా పెట్టాలి, పెట్టేది అమ్మవారికి మనం పెట్టకుండా ఉండొద్దనిపిచ్చి ఇగ రోజు నిండుగా పెట్టినా. ఆ రోజు ఆ ఫీలింగ్ అనిపిచ్చింది. ఇంగ సాధనలే ఎక్కువ తెలిసింది బాగా. ఇగ అమ్మవారు కళ్ళకి కనిపెట్టడం, మనకు ఇగ జరిగేది కొంచెం తెలుస్తుందనుకోరాదు. ఒకసారేమో సాధన చేస్తుంటే మనకు గాలంతా లోపలికి పోయినట్టు ఏదో చెడు గాలి, నల్లటి గాలంతా మనలోకి ఇది ఆవహిస్తున్నట్టు, మళ్ళీ తర్వాతనేమో ఇక ఒకసారి సాధన చేస్తున్నప్పుడు అదంతా మన బాడీలోకి పోయినట్టు అనిపిచ్చింది. మళ్ళీ తెల్లారి మళ్ళీ అదే గాలి బయటికెళ్ళిపోయి వైట్ కలర్‌ది ఇట్లా వెలుగులాగొచ్చి మన బాడీలోకి ఎంటర్ అయినట్టు అనిపిచ్చింది. తర్వాత అమ్మవారి రూపం ఒక గోల్డ్ కలర్ విగ్రహం బాగా చకచక మెరుస్తుంది. ఆ సైడ్ ఫేస్ కనిపించింది. 2 సార్లు అట్లనే అవుపిచ్చింది. ఇగ ఎంతసేపు చూసినా అసలుకిగ ఎవరి రూపమో అర్థం కాలే గానీ మంచిగా నవ్వుకుంటా అమ్మవారి విగ్రహం అవుపిచ్చింది. ఇంగ ఆ ఫీలింగ్ అయితే ఇప్పటిదాకా గూడా పోలేదమ్మ. అది ఎప్పటికీ అసలుకి అట్లా మనకు నిలిచిపోయేటట్టుంది. అంత హ్యాపీనెస్ అనిపిచ్చింది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా గూడా నా కళ్ళకి అట్లనే కనిపిస్తుంది. కళ్ళు మూసుకొని చూసుంటే అమ్మవారి రూపం స్పష్టంగా అవుపిచ్చింది. అది గురువువారి వల్లనే అయిందనిపిచ్చింది. పూజ చేసుకోవడం వల్ల నేను ఇన్నేళ్ల నుంచి పూజ చేస్తున్నా గానీ ఎప్పుడు ఇట్లాంటి ఫీలింగ్ అవుపియలే నాకు. అదొక మంచి అనుభూతి. అంత ఎక్కడ కలగలేదు. ఈ పూజలో అవుపిచ్చింది. ఓకే అమ్మా. హ్మ్. వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? దాన్ని ఎలా అధిగమించగలిగారు? అంటే మా సారు గూడా ఒకరోజు, 2 రోజులు అన్నాడు గానీ, ఇగ తర్వాత ఏం అనిపియలేదమ్మా. ఆయన గూడా సర్లే పూజ చేస్తుందిగా చేసుకొని ఇగ మళ్ళీ డిస్టర్బ్ జేయడం ఎందుకని, అసలు నేను ఫస్ట్ రోజే అమ్మకు మంచి దండం బెట్టుకున్నా. అమ్మ నాకి ఇంట్లో ఇట్లాంటి పరిస్థితులుంటాయి. కొంచెం ఎట్లనన్నా జేసి ఈ నవరాత్రులు పూర్తి చేసుకున్న దాకా ఏ డిస్టర్బెన్స్ రాకుండా జూడు తల్లి అనుకున్నా. గట్టిగా మనసులో అనుకున్నా. ఇగ అసలుకు ఆయన గూడా ఏం డిస్టర్బ్ చేయలేదు. నీ పూజ నువ్వు జేసుకో అన్నాడు. పని గూడా అంత అంటే నా పని నేను జేసుకున్నా, దేవుని పని జేసిన, అమ్మవారి పని అంటే గుడి కాడ పూజ జేసుకోవడం, ఇంట్లో అమ్మవారికి చేయడం, అన్ని పనులు నేనే జేసుకున్నా గానీ అంత స్ట్రెయిన్ ఏమి అవ్వలేదు. అంత ఇబ్బంది పడేంత ఏం గాలే. మంచిగా జరిగిపోయినాయి నవరాత్రి మొత్తం. ఫస్ట్ రోజే అమ్మకు మొక్కినా. ఇగ అమ్మ దయ వల్ల నాకంతా కంప్లీట్‌గా ఏ ఏ అడ్డంకులు లేకుండా నిమ్మలంగా జరిగిందనిపిచ్చింది. మా సారు గూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. సరే పూజ చేసుకొని అని. ఇగ ఇంతకుముందుకైతే వేరే పూజలప్పుడైతే ఈ పూజలు చేసుకోవాలనుకుంటే ఇగ తెల్లవారులో నైటో చేసుకోవాలి గానీ, ఇప్పుడు చేసుకుంటున్నావు అని నైవేద్యాలు వండి పెడుతున్నా ఏం సప్పుడు చేయలే. సరే వండుకొని, చేసుకొని, పెట్టుకొని అని. వంటలు ఎక్కువ చేసినా ఏమనలేదు. సర్లే దేవుళ్ళకే ఇగ పెట్టేదని దానికి డిస్టర్బ్ చేయలే. ఆయన పని ఆయన చేసుకుండు. మా పని మేము చేసినాం. ఇగ ప పండగ ఇది నవరాత్రులు అయిపోయిందాక అసలుకి ఎలాంటి డిస్టర్బెన్స్ చేయలేదు. ఇదంతా అమ్మ కృప వల్లనే అనిపిచ్చింది. నేను ఫస్ట్ ఇంత ఇగ ఏదన్నా కొంచెం ఎవరన్నా ఏమన్నా అన్నా అది మనసుకి డిస్టర్బెన్స్ అనిపిస్తది గదా! పూజ చేస్తున్నప్పుడు. అయ్యో! ఇగ ఫస్ట్ నాడే అమ్మకి ఇట్లా మొక్కేసరికి నన్ను ఇంత మంచిగా చూసుకుంటదా అనుకోలే ఇగ నేను. అనిపిచ్చింది. అమ్మ ఒకరితోటి గూడా మాట అనిపియకుండా
జర జాగ్రత్తగా మంచిగా చేసుకున్నా అనిపించింది. ఓకే అమ్మా. గతంలో హ్మ్. సాధన చేసిన వారి వారాహి అనుభవాలు కానీ, మిగతా వీడియోస్ ఏమైనా విన్నారా? విన్నా. మా దుర్గా అంటే ఆ దుర్గా వాళ్ళు గూడా మా తోటికోడలే ఆమె. విన్నా వాళ్ళది గూడా. అంటే ఓకే. వాళ్ళదిన్నా ఇంకా వేరే మొన్న జెప్పిన అనిత వాళ్ళది గూడా ఇన్నా. ఇంక ఇద్దరు ముగ్గురి ఇన్నా. వేరే దుర్గా ఏమో పేరు ఇంకో రూపా మేడమో ఏవో పేరు గుర్తులేదు గానీ ఇద్దరివి విన్నా అమ్మ. అదేలెండి. విన్నారు. ఆ! విన్నాను. ఓకే అమ్మా. హ్మ్. మంత్ర దీక్షకి మీకు ఖర్చెంతయిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? లేక హోమం అని కానీ, ఇతర ఖర్చులు ఇవ్వమని గాని అడిగారా? లేదమ్మా ఏం అడగలేదు. అది డబ్బులేం అడగలేదు. మంచిగా ఫ్రీ ఏదైనా ఉచితమే అని జెప్పిండు గురువుగారు. డబ్బులు తీసుకొని మంత్రదీక్ష ఇయ్యనని చెప్పిండు. మాకు ఫ్రీగానే ఇచ్చిండు. డబ్బులేం అడగలేదు. గురువుగారు ఎప్పుడు అంటూ ఉంటారు గదమ్మా! చెప్పినట్టు చేస్తే ఉండండి, లేదా వెళ్ళిపోండి అని అంటారు గదా! ఆ మాట విన్నప్పుడు హ్మ్. ఎలా అనిపిచ్చేది? గురువంటే అట్లనే ఉండాలని అనిపిచ్చింది. గురువులు చెప్తేనే మనం వినేది. చెప్పినట్టు ఇంటేనే గదా మనం బాగుపడేది అనిపిచ్చింది. గురువు ఎట్లా చెప్తే అట్లా చేస్తేనే గదా మనకు అమ్మవారితోటి ఉన్న ఫీలింగు, ఆ అమ్మవారు ఎట్లా అంటే అమ్మవారిని మనకు దగ్గర చేద్దామనే చెప్తున్నాడు గదా గురువుగారు. అందువల్ల గురువు చెప్పిందే నిజం అనిపిచ్చింది. గురువుగారు ఎట్లా చెప్తే అట్లా చేయడమే కరెక్ట్ అనిపిచ్చింది. ఓకే. గురువుగారు సమయం అంటే సమయమే. ఈ పద్ధతి మంచిదేనా? అంటే లిస్ట్ ఇస్తే డెడ్‌లైన్ పెడతా ఉన్నారు కదా! ఈ టైము ఇది, ఈ టైం ఇది, ఈ టైం దాటితే నో ఇట్లా. సమయం అంటే హ్మ్. సమయమే అన్న పద్ధతి ఉంది గదా! దాని గురించి మీ ఉద్దేశం చెప్తారా? అంటే ఇగ అన్నీ సమకూర్చుకోవాలని కొంచెం మనం ఏం చేస్తామమ్మా, ఇగ ఒక వస్తువు కావాలంటే సర్లే తర్వాత చూసుకుందాం, సర్లే తర్వాత చూసుకుందాం అని తీరా పూజ దగ్గరికొచ్చినప్పుడు కంగారు పడకుండా ఉండడానికి మొదలే డెడ్‌లైన్ చెప్పిండు గురువుగారని అనిపిచ్చింది. అంతే తప్ప అందుకు మేమేం తప్పుగా అనుకోలేదు. అట్లా ఉంటేనే అన్ని తొందరగా తెచ్చుకోలేస్తారు. మళ్ళా మనం పూజ దగ్గరికొచ్చిన తర్వాత వీళ్ళు కంగారు పడకుండా ఉండొద్దు అనే గదా గురువుగారు ముందే ఇట్లా డెడ్‌లైన్ పెట్టిండని అనిపిచ్చింది. ఓకే అమ్మా. గురువుగారు చెప్పిన వస్తువు ప్రతి ఒక్కటి మనకు పూజకు అవసరం వచ్చే వస్తువే గదమ్మా! ఇప్పుడు తీరా మనం ఈ మార్నింగ్ అనే చేసుకోవాలి, నైట్ అయినా చేసుకోవాలి పూజ. ఆ టైంలో షాపులు తీయరు. మార్నింగ్ తీయరు, సాయంత్రం తీయరు, నైట్ తీయరు. కాబట్టి మనం అన్నీ తెచ్చి రెడీగా ఉంచుకుంటేనే గదా మనకు పూజ సాఫీగా సాగేదని గురువుగారు అట్లా డెడ్‌లైన్ పెట్టిండేమో అనిపిచ్చింది. అంత గట్టిగా ఖరాఖండిగా గురువుగారు చెప్తూ ఉంటే ఇక్కడ ఉండగలనా అని ఏమైనా అనిపిచ్చిందా? భయం ఏమన్నా వేసిందా? అంటే కొంచెం నేను కూడా తప్పులు చేస్తాను గదమ్మా! ఏమన్నా తప్పుల వల్ల గురువుగారు ఏమన్నా అంటాడేమో అని భయమేసిందిలే. గురువుని చూస్తే భయమైతదిగా ఎవరికైనా. కొంచెం మనం అంటే వాళ్ళ దగ్గర నేర్చుకునేటోళ్ళం కాబట్టి కొంచెం ఏదో ఒక మిస్టేక్ చేస్తాం తప్పకుండా. ఇగ దానివల్ల గురువుగారు నన్నేమంటారో అని భయపడుకుంటూనే చేశాం పూజ. ఉట్టిగా మిస్టేక్ అయితేనే గదా గురువుగారు తిట్టేది. ఆ మిస్టేక్ రాకుండా మనం జాగ్రత్తగా చేద్దామని ట్రై చేసినా. ఓకే అమ్మా. హ్మ్. సాధకులకు లీడర్స్‌ని పెట్టడం మంచిదేనా? పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు? లీడర్స్ ఉంటేనే కదమ్మా మనకు ఈజీగా అర్థమయ్యేది. అంటే మేము ఎట్లాగో ఫస్టే చేసుకుంటున్నాం కాబట్టి, ఈ పూజ ఇలా చేయాలి, ఇది ఈ టైంలో ఇట్లా చేయాలి, ఇది అన్నీ చెప్పేది వాళ్ళే గదా! పెట్టడమే కరెక్ట్ అవుతది. మళ్ళీ తర్వాత నాకేది తెలవకుండా చేయాలంటే మనం జేసుకోలేం గదా! ఎంత చెప్పినా అంటే గురువుగారు మనకు చెప్తారు గానీ, మనకంత అందరికీ కొంచెం అర్థమైతది. కొందరికి అర్థం గాదు గదా! మనం మాటలలో వింటే మనకు నా ఇంటే కొంచెం చెప్పేవాళ్ళు ఆ లీడర్‌లు ఇట్లా జేయాలమ్మా, ఇట్లా జేయాలి. ఈ టైంకి ఇది పెట్టుకోవాలని చెప్తుంటే మనకి ఈజీగా అర్థమైతదని పెట్టడమే మంచిదనిపిచ్చింది. ఏదైనా డౌట్ ఉన్నా డైరెక్ట్ మనం గురువు గారిని అడగలేము. ఏ లీడర్ వాళ్ళనైతే వాళ్ళకి కొంచెం అనుభవం ఉంటది. వాళ్ళు చెప్పింది కొంచెం మనకేమన్నా డౌట్ అనిపిస్తే ఆ అమ్మ వాళ్ళని అడగొచ్చని అనిపిచ్చింది. మంచిదనిపిచ్చింది. ఇట్లా పెట్టడమే మంచిగుంది. పద్ధతి మంచిగా అనిపిచ్చింది. వాళ్ళు మనల్ని ఫాలో చేస్తుంటారు గదా! ఏం చేస్తున్నావు? ఇట్లా మళ్ళీ ఈ టైం అయితుంది దబ్బున గాని, లేట్ అయితది కొంచెం తొందరగా గాని అట్లా చెప్తారు గదమ్మా!
అట్లా అవును. మనకేందంటే తెలవదు గదా! దాని గురించి. ఏం కాదులే సూర్యోదయమో, సూర్యాస్తమయమో సరే ఇంకా టైం ఉంది గదా! అని మనం స్లోగా చేస్తే అక్కడ కొంచెం డిలే అయ్యేది మనకంత తెలవదు పనిలో పడితే. కొంచెం వాళ్ళు గుర్తు చేస్తుంటే ఆహా! తొందరగా లేట్ అయితుంది. తొందరగా ఫాస్ట్ కానివ్వాలన్న ఆలోచనొస్తది గదా! మనకు గూడా. అది తొందరగా కానియాలి అని ఆ అది లీడర్ చెప్తుర్రు, ఆ అమ్మ చెప్పింది అనంటే ఇగ అమ్మో! మా అమ్మకి తెలుసు అన్నీ మనకు తెలవదాయె తొందర తొందరగా కానివ్వాలి. లేట్ చేయొద్దు. ఈ పూజ ఇప్పుడు చేయాలి, ఈ పూజ ఇప్పుడు చేయాలని కొంచెం వాళ్ళు ఫాలో చేస్తుంటే అవును. మనకి ఈజీగా అర్థమైతది. నాకు మంచిదనిపించింది అట్లా పెట్టడం. అవును. పీఠం కాళీ అమ్మవారి లోగో ఫోటో గురించి ఏమన్నా చెప్తారా? అంటే నేను పోయిన సంవత్సరము వేరే ఫోటో తెచ్చుకున్నా. మా తోడికోడలు ఒకటి ఫోటో కొంటుంటే వారాహి అమ్మవారిది ఫోటో ఇయ్యమంటే షాప్‌లో ఇచ్చిర్రు. నేను ఈ లోగో ఫోటో గురువుగారి దాని మీద చూసిన అంతే. మన సాధన చేసే వాళ్ళ దాంట్లో పెట్టింది చూసిన. కానీ కొంచెం ఒళ్ళంతా జలదరించినట్టు కొంచెం అట్లనే అనిపిస్తుంది అమ్మవారిని చూడంగానే. ఆ అమ్మ ఉగ్ర స్వరూపం కాళీ మాత లెక్క అనిపించేసరికి కొంచెం భయమేసినట్టే ఉంది ఆ ఫోటో చూస్తే. కాకపోతే మా ఇంట్లో ఉన్నదేమో మామూలుది. మా లీడర్ అమ్మని అడిగితే, "ఏం కాదమ్మా పర్లేదు ఉండనివ్వండి" అది అన్నది అనన్నారు. అంటే సర్లే అని ఆ ఫోటోకే పూజ చేశాం. ఓకే. హ్మ్. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటం ఎలా ఉంది? మీకు చెప్పిన విధానం అర్థమైందా? ఆ! అర్థమైందమ్మా. కొంచెం అర్థమైంది. మధ్యలో అక్కడక్కడ కొంచెం గురువుగారు ఆహ్, దానికి తగ్గట్టు బోధన చేస్తుంటే వేరే అంటే చదువుతుంటే మళ్ళీ నాకు కన్‌ఫ్యూజన్ అయింది కొంచెం మధ్యల. కన్‌ఫ్యూజన్ అయిన తర్వాత గురువుగారు పేపర్ మీద రాసి పెట్టిర్రు. ఇంగ అది చూసిన తర్వాత ఆహా! ఈ తర్వాత ఇట్లా చేయాలి. దీని తర్వాత ఇట్లా చేయాలి. అంటే గురువుగారు చెప్పిర్రు. మనకిక విన్నది మళ్ళొకసారి రిపీట్ మనకు గుర్తొచ్చిందనుకోరాదు. కొంచెం చూడగానే మళ్ళా అర్థమయ్యిందనుకోండి. ఇట్లా దీని తర్వాత దీని తర్వాత ఇది అని ఈజీగా తెలిసిపోయింది. మంచిగా చెప్పిండు గురువుగారు. చెప్పడము మంత్ర మళ్ళీ రాసి పెట్టడం వల్ల మంచిగా అనిపిచ్చింది. అంటే కొంచెం మనకు విన్నది కొంచెం ఏదైనా మిస్ అయినా గాని ఆ రాయడం ద్వారా స్టెప్ బై స్టెప్ అర్థమైంది ఈజీగా. అవునమ్మా. విన్నయన్నీ ఒక హ్మ్. సీక్వెన్స్‌లో ఆ పేపర్‌లో మనకు అర్థమైపోతున్నాయి. ఆ! ఎక్కడ ఏం చేయాలన్నది. మేమంటే కొత్త వాళ్ళం గదా! మధ్యలో కొంచెం గురువుగారు ఈ టాపిక్, ఆ టాపిక్ అంటే వాటి గురించి ఎక్స్‌ప్లనేషన్ అయి జెప్పేసరికి మనం అది కొంచెం కన్‌ఫ్యూజన్ అయితుంది. ఇదా ముందా అని. గురువుగారు రాసి పెట్టేసరికి ఆహా! ఇట్లనే గదా! మనం విన్నది వీడియోలో విన్నది రాసింది ఒకటే ఉంది గదా! అని అట్లా అర్థమైంది. ఈజీగా అర్థమైంది. మనం పూజ క్లారిటీ జేసేటప్పుడు వచ్చింది. కూడా పూజ జేసేటప్పుడు గూడా మనం ఆ పేపర్ రాసింది ఆహా! చూసుకుంటా ఇది ఇట్లా జేయాలి, ఇట్లా జేయాలని ఈజీగా అర్థమైంది. హ్మ్. మంత్ర ఉచ్చారణ గురించి మీకేమైనా అనుభవం ఉందా అమ్మా? లేదమ్మా. ఇంత ముందుకు అంటే మామూలుగా మాకు వేరే గురువుగారు గాయత్రి మంత్రం చదివిపిచ్చిండు అంతే. ఇగ తర్వాత ఇప్పుడు తీసుకోవడం ఈ మంత్రాన్నే. ఇక మేము మధ్యలో వేరే ఏం తీసుకోలేదు. ఇంగా గురువుగారు నేను ఒకసారి చదివి వినిపిచ్చాను. కొంచెం తడబడుతుర్రు. మళ్ళీ మంచిగా చదవండి అని అన్నారు. తర్వాత మళ్ళీ చదివి పెట్టినా మంచిగనే వచ్చిందన్నారు. నాకు అమ్మవారి దగ్గర పూజ చేసుకునేటప్పుడు గూడా ఏమంత ఇబ్బంది ఏమి అనిపియలేదు. మంచిగా చదువుకున్నా. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్తారా? ఎందుకంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదమ్మా మంత్రం ఇచ్చింది. ఆ శక్తి మీరు అనుభవించారమ్మా? అహా! అవునమ్మా. 2 అంటే నేను గూడా ఫస్ట్ అలానే అనుకున్నాను. అంటే కొంచెం డౌట్ ఉంటది గదా! వస్తదా అనుకున్నా. అయితే అంటే సాధకులందరూ అనుభవాలు జెప్తున్నారు. నాకు అప్పుడు 2, 3 డేస్ దాకా అసలేం అనుభవాలు ఏం రాలేదు. కొంచెం దృష్టి గూడా నేనంత మంచిగా నేను బెడతలేనా? మంచిగా చదువుతలేనా? లేకపోతే అమ్మవారికి వీళ్ళందరికి ఇట్లా అనిపిచ్చింది, అట్లా అనిపిచ్చింది అంటూ నాకేమనిపిస్తలేదు అని అనిపిచ్చింది. ఇగ నా మనసుకి అట్లా అనిపిచ్చింది. సరేలే మనం స్టార్టింగే గదా! గురువుగారు నన్ను మంత్రం చదవమన్నాడు గానీ, ఈ అనుభవాలొస్తాయి, రాదు అది వేరే ముచ్చట. వచ్చిన వాళ్ళు జెప్తారు. రాని వాళ్ళు రాకపోతే రాలేదని అనుకోవద్దు. నేనింకా ఎక్కువ సేపు సాధన జేయాలేమో, చేస్తే మంచిగా అనుభవాలొస్తాయి. మన దృష్టి మంచిగా అమ్మవారి మీద పెట్టి సాధన జేయాలేమో అనిపిచ్చింది. చేసిన తర్వాత మంచి అనుభవాలొచ్చినాయి. మంచిగా
నమ్మకం కుదిరింది అనుకోరాదు. అంటే మనం నెగెటివ్ పోయి అట్లా ఆలోచించొద్దు. వాళ్ళు ఆన్‌లైన్‌లో ఇచ్చిన వాటికి మంత్రాలుంటాయా? అంత శక్తి ఉంటదా? ఉండదా? అని ఆలోచించకుండా దేవుని మీద భక్తి పెట్టి మనం మంచిగా ఉచ్చారణ చేస్తే అమ్మవారు ఎట్లిచ్చినా గురువుగారు చూసుకుంటారు గదా! ఏదన్నున్నా మనకు అంత గురువుని నమ్మి చేస్తున్నప్పుడు ఇయన్నీ అనుమానాలు పెట్టుకోవద్దనిపిచ్చింది మనసుకు. ఇక తర్వాత మంచిగా అనిపిచ్చింది. ఓకే అమ్మ. హ్మ్. తామ్ తామర గింజలు నాకు ఒక్క నిమిషం అమ్మ. సాధన హ్మ్. చేసేటప్పుడు మనం అమ్మకు ఉద్వాసన అంటే వాయనాలిచ్చే రోజు అవి ఉన్నాయి గదా! ఆ రోజు అవునమ్మా. ఏమైందంటే మార్నింగ్ సాధన చేసేటప్పుడు నాకు అమ్మవారు, అయ్యవారు అయ్యవారు ఆహ్, అసలు గ్రీన్ కలర్ పంచ కట్టుకొని దగదగ మెరుచుకుంటా అంటే ఇట్లా బాగా షైనింగ్ దగదగ మెరుస్తున్నారు. అమ్మవారు ఎనకంగా రెడ్ కలర్ చీర కట్టుకున్నారమ్మా. ఇట్లా మనం ఆహ్, అంటే నడుం భాగం వరకే అవుపిచ్చింది. అమ్మవారి కాళ్ళు అవుపిచ్చినాయి. కొంచెం పై భాగం చూసాయిగా ఇట్లా కనపడినట్టు కనిపిచ్చింది. అయితే నాకు తాంబాలం మనం బట్టలు పెట్టే తాంబాలం ఉంటదిగా, అది పట్టుకొని అవును. మన ఎనకట మనం అంటే మన ఊర్లల్లో ఆటకలు కడతారు చూసినావా? అంటే ఇంట్ల పైన అటక మీదికని స్టెప్స్ ఏసి ఉంటాయి. ఇట్లా పల్లెటూర్లలో పెడతారు గదమ్మా! అట్లా అవును. ఆటక అటక మీద మీదకి సామాను ఆ! పెడతారు. మెట్లు ఉంటాయి. ఆ అటక మీదకి ఎక్కుతున్నారు. మళ్ళా వాళ్ళ ఎనక ఇద్దరు ఇట్లా చేతికి మన గు అంటే ఎనక ఇద్దరు భటులు లెక్క ఉన్నారు ఇద్దరు. వాళ్ళేమో మామూలుగా బ్లాక్ కలర్ ఉన్నారు. వీళ్ళు అమ్మవారు, అయ్యవారు మంచి స్పష్టంగా అవుపిచ్చింది. అయ్యవారు తాంబూలం పట్టుకొని అటకెక్కుతున్నారు. ఇక నాకు ఒకటేసారి నేనింక బట్టలు పెట్టలేదు. అప్పుడే ఎళ్ళిపోతుర్రా మా తా నాది ఇది తాంబూలం స్వీకరించకుండానే ఎళ్తుర్రా అని కొంచెం ఒకటేసారి భయమయిందిగ. ఇంగ తర్వాత అనిపిచ్చింది ఏంది ఇట్లా ఎళ్ళిపోతుర్రా ఏంది తాంబూలం పట్టుకొని పైకి అటకెక్కుతుర్రు అని ఇగ మనసంతా బాధగా అనిపిచ్చింది ఆ రోజు. సరేలే గురువుగారన్నారు నేను బిజీగుంటా అని మెసేజ్ పెడదాం అనుకున్నా గురువుగారికి. ఇగ కుదరలేదు. నేను బిజీగుంటా అన్నాడు గదా! ఎట్లా అని అనిపిచ్చి ఇగ మా ఫ్రెండ్‌కి ఫోన్ జేశాను. అంటే విజయలక్ష్మి అని ఆ! అమ్మకి జేశాను ఫోను. చేస్తే ఇట్లా అయ్యగారు అమ్మవారు ఎళ్ళిపోతుర్రా ఏంది ఇట్లా సాధనలు ఇట్లా ఒప్పించింది అనంటే, "ఎక్కడికి పోతలేరు మీ ఇంట్లోనే పైన కూర్చుంటుర్రు. నువ్వేమంత టెన్షన్ పడకు అని ఏ ఏడికి పోరు నిన్ను వదిలిపెట్టి" అని అన్నారు. అన్నంక కొంచెం మనసు ప్రశాంతంగా ప్రశాంతత అనిపిచ్చింది. అమ్మవారి దర్శనం ఇచ్చినందుకు అసలు వారికైతే ధన్యవాదాలు తెలుపుకోవాలనిపిచ్చింది. అబ్బా! అంత మంచి దర్శనం ఇగ మనం ఎన్ని పూజలు చేసినా రాదనిపిచ్చింది. అంత మంచి స్పష్టంగా అవుపిచ్చింది. ఇప్పటికి నా కళ్ళల్లో మెదులుతూనే ఉన్నారు ఆళ్ళిద్దరు రూపాలు. అమ్మవారిది, అయ్యవారిది. అయితే సాధన చేసే రోజే అనుకున్నాను. ఒకసారైనా దర్శన భాగ్యం కల్పించు తల్లి అని అనుకున్నాను. అయితే వీళ్ళందరూ సాధకులు చెప్తున్నారు గదా! ఇట్లా వచ్చింది అమ్మవారు, అట్లొచ్చింది ఈ రూపంలో అని. అంటే ఇగ నాకనిపిచ్చింది అందరికి అనిపిస్తుంది. నాకోపిస్తలేదు. నేను సాధన మంచిగా చేస్తలేనా అని అనిపిచ్చింది. ఆ ఫీలింగ్ వచ్చిందనుకోరాదు. అనుకోని తర్వాత మంచిగా దండం పెట్టుకున్నా. అమ్మ నాకొక్కసారైనా దర్శన భాగ్యం అంటే ఈ రోజుతోటి మన నవరాత్రులు అయిపోతాయి గదా! తెల్లారితే. ఒక్కసారైనా దర్శనం ఇవ్వ తల్లి అని అనుకున్నా మనసుల. మంచి దర్శనం ఇచ్చినందుకు అసలు పిలిస్తే పలికే అమ్మో అనిపిచ్చింది. నిరూపించుకున్నావు తల్లి అనిపిచ్చింది. బాగా అనిపిచ్చింది. ఓకే అమ్మ. హ్మ్. మీకు దీంట్లో తామర గింజలు వాడమని చెప్పారు గదా! ఎలా అనిపిచ్చింది? అంటే తామర గింజలు లక్ష్మీదేవి గదా! గుర్తు. అంటే ఇగ తామర గింజలలో కూర్చోబెడితే ఇగ కొంచెం అది వేరే ఫీలింగ్ అనిపిచ్చింది. అమ్మవారిని ఎప్పుడు తామర గింజలలో లక్ష్మీ రూపం గాబట్టి తామర గింజలలో కూర్చోబెడతారు. తామర పువ్వులనే ఉంటదిగా లక్ష్మీదేవి. అందుకే అందులో కూర్చోబెట్టిర్రేమో గురువుగారు అనిపిచ్చింది. గజ్జెలను అమ్మవారికి వాడటం ఎలా ఉందమ్మా? నేనెక్కడ ఏ అమ్మవారికి చూడలేదు. కొంచెం కొత్తగా అనిపిచ్చింది అమ్మవారికి వాడడం. అంటే మనం ఎక్కువ ఈ అమ్మవారి వాడంగా నేనెప్పుడు చూడలేదండి. ఇది ఇప్పుడే ఫస్ట్ చూడడం. కొత్తగా అనిపిచ్చింది. అయితే ఈ అమ్మవారికి గజ్జెలంటే ఇష్టమేమో అందుకే గజ్జెల మాలేసిరేమో అమ్మవారికి అని అనిపిచ్చింది. ఓకే అమ్మా.
గోధూళితో అమ్మవారికి ఆహ్వానం చెప్పారా? చెప్తే ఎలా ఉంది? చెప్పినామమ్మా. అంటే అమ్మవారు మనకు వస్తున్నట్టే అనిపించింది. వచ్చిన ఫీలింగొచ్చింది. పీఠంలో ఇంట్లోకొచ్చి చేసిన కూర్చోబెట్టి ఆహ్వానం చెప్పండమ్మా. ఇంట్లోకొచ్చి గోల మీద నడిపించుకుంటూ వస్తుంటే మంచిగా అనిపించిందమ్మా. అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం బావుందనిపించింది. కొత్తగా అంటే ఇగ మనం వేరే పూజలు ఎప్పుడు ఇట్లా చేయలే గదా! కొత్తగా అనిపించింది. అమ్మవారు వస్తున్నట్టు అట్లా వచ్చి కూర్చున్నట్టు అనిపించింది. మా పిల్లలు గూడా అమ్మ వస్తున్నది. అమ్మవారు వస్తున్నారా అని అడుగుతుంటే ఇంకా బాగా అనిపించింది. పిల్లలు గూడా మాకు సపోర్ట్‌గా మంచిగా చేసిర్రనుకోండి పూజ. ఓకే అమ్మా. హ్మ్. పీఠంలో ఆహ్వానం ఫోటోస్ కూడా పెట్టారు గదా! ఎలా అనిపించింది అయి జూస్తే? హ్మ్. బాగున్నాయమ్మా. అంటే మంచిగా అనిపించినాయి. అంటే అమ్మవారు రావడం, అమ్మవారి వెంట్రుకలు పడడం అవన్నీ చూసి అసలుకు ఇంత ఇట్లా గూడా అమ్మవారిది అంటే ఇంత మంచిగా వచ్చి అందరిని చూసుకొని పోతదా అనిపించింది. గురువుగారు ఫోటోస్ పెట్టితే బాగున్నాయి అనిపించింది. మంచిగా అంటే ఇంత అమ్మవారిని ఇంత మంచిగా ధ్యానం చేసి అమ్మవారితోటి ఇంత దగ్గరగా ఉన్నారా అనిపించింది. ఓకే అమ్మా. వెల్లుల్లి రసం ఎలా ఉందమ్మా? అమ్మవారికి సమర్పణ చేయటం ఎలా అనిపించింది? మంచిగుందమ్మా. నేనసలు ఫస్టు ఆ వెల్లుల్లి రసాన్ని నేను మేమసలెప్పుడు తినలేదు, తాగలేదు. అంటే ఇట్లా గూడా తాగుతారా అనుకున్నాం. సరేలే దేవునికి సమర్పించింది నైవేద్యం మనం తినాలి గదా! అని తిన్నాం గానీ టేస్ట్ మాత్రం బావుందమ్మా. మంచిగా అనిపిచ్చింది. అంటే నేనసలెప్పుడు ఎంత కారం ఉంటదో, ఎంత ఘాటుంటదో వెల్లుల్లి ఏసినాం గదా! ఘాటుంటదేమో అనిపిచ్చినా గానీ బావుంది. గురువుగారు జెప్పినట్టు ఎట్లా జేయాలో అట్లా జేసినాం. కానీ మంచిగుంది. అమ్మవారి దగ్గర పెట్టడం వల్ల అంత టేస్టొచ్చిందా తెలవదు. అంతే అనిపిచ్చింది. ఇగ అమ్మవారికి సమర్పించినాం గాబట్టే దీనికింత టేస్ట్ మేము బెట్టిన నైవేద్యాలన్నీ గూడా ఎప్పుడు జేసే విధానంగానే నేను జేసినా. కానీ ప్రతి ఒక్కది గూడా మస్తు టేస్ట్ మాత్రం బాగా మంచిగా కుదిరింది. అంటే అమ్మవారికి ఈ పెట్టిన అమ్మవారు స్వీకరించింది గాబట్టే ఇంత టేస్టొచ్చినాయేమో వీటికి నైవేద్యాలకు అని అనిపిచ్చింది. ఓకే అమ్మా. మామిడి అల్లంతో తలకి పట్టీ వేసుకోమని అన్నారు కదా! ఎలా ఉంది? కొంచెం రిలీఫ్‌గా ఉందమ్మా. కొంచెం మంచిగా అంటే చల్లగా అంటే హెడేకు అట్లాంటివొచ్చినప్పుడు కొంచెం ఫస్ట్ రోజు నాకు బాగా సాధన చేస్తే వచ్చింది. తలనొప్పి లేసింది. కొంచెం వాడిస్తే మంచిగా చల్లగా అనిపిచ్చింది. ఇగ మళ్ళీ తర్వాత నాకు అంత తలనొప్పి ఏం లేవలేదు. మంచిగనే సాధనని చేసుకున్నాను. హ్మ్. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా అమ్మా? చేస్తే ఎలా ఉంది? చేసినమ్మా మంచిగుంది. షాంపూ వాడలేదు. ఈ 11 రోజులు ఆ గురువుగారు చెప్పిన ప్రకారమే చేసుకున్నాం. ఓకే. బెల్లం దీపం వెలిగించారా? వెలిగిస్తే ఎలా అనిపిచ్చింది? మంచిగా అనిపిచ్చింది. అయి పక్షులకు వాటికి వీటికి ఎయమన్నాడు గదా! అట్లా గూడా మంచిగా అనిపిచ్చింది. ఇగ మనం ఒకటే అంటే అమ్మవారి ప్రసాదాన్ని మనమే గాదు అందరూ తినాలన్న ఉద్దేశంతోటి గురువుగారు జెప్పిర్రని అనిపిచ్చింది. అన్నీ అంటే అక్కడ అన్ని పక్షులకు వాటికి అన్నీ సమర్పించొచ్చినా. అంటే అన్ని చల్లమన్నాడు గదమ్మా! అంత చల్లేసొచ్చినా. బెల్లం బెల్లం దీపం దీపం పెట్టమనడం ఇదే ఫస్ట్ టైమ్ చూడడం గూడా. మేము ఏ దేవుని కాడ పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. కొత్తగా అనిపిచ్చింది. పక్షులకు వాటికి చల్లమన్నప్పుడు గూడా ఆహా! అంటే గురువుగారు అన్నీ ఆలోచించే చెప్తారట్టుంది అనిపిచ్చింది మళ్ళీ. ఓకే అమ్మా. కూరగాయల సలాడ్ ఎలా ఉందమ్మా? అది తీసుకోవడం చేత మీకు ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు అనిపిచ్చిందా? మంచిగా అనిపిచ్చిందమ్మా. సలాడ్ కూరగాయలది. ఫస్ట్ తినలేస్తామా అంటే ఆవపిండి అవన్నీ ఎయమన్నారు గదా! అందులో అల్లము, మామిడి అల్లం అయన్నీ ఎసాం గదా! తినలేస్తామా అని అనుకున్నాం గానీ బావుంది. తింటే మంచిగా అనిపిచ్చింది.
కొత్తగా అనిపిచ్చింది. ఎప్పుడు మనం ఇంట్లో ఇది చేసుకొని టేస్ట్ ఉంది, మంచిగుంది. కడుపులో గూడా ఏమనిపియలేదు. చల్లగా అనిపిచ్చింది. అంటే కూరగాయలు మనం తింటే ఎట్లుంటది అంత అంటే ఉబ్బరంగా ఏం లేకుండా మంచిగా అనిపిచ్చింది. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపిచ్చింది? అది నిజంగా అమ్మవారికి చేస్తున్నట్టే అనిపిచ్చింది నాకు. కూర్చోబెట్టి మనం జేపిస్తే ఎట్లుంటదో అట్లనే అనిపిచ్చింది. ఆ ఫీలింగే వచ్చింది. వాటర్‌తో అంటే అమ్మవారిని మంచినీళ్ళతోటి స్నానం జేపియమన్నాడు. పంచామృత స్నానం జేపియమని ఇవన్నీ చేసేసరికి మనం రియల్‌గా అమ్మవారికి జేస్తున్నట్టే అనిపిచ్చింది. బాగా అనిపిచ్చింది. హ్మ్. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరణ ఇస్తున్నారు కదమ్మా! వాటిలో మీకు హ్మ్. ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? ఆ వివరణ ఇస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిచ్చింది? అంటే ఇగ నాకు సాధనలో ఒకసారి మా ఇంటి ముందుకు ఒక ఆవొచ్చి దూడ అదే కనిపించింది సాధనల. ఎందుకు అవుపిచ్చిందో అనుకున్నా గానీ గురువుగారికి పెడితే "అట్లా వస్తే మంచిదమ్మా. అంత ఏం లేదు మంచిది. అట్లా రావడం మంచిది" అన్నారు. అమ్మవారు ఆవు రూపంలో వచ్చి మిమ్మల్ని పిల్లలకి చూసుకొని పోతున్నట్టు, పాలిస్తుందంటే మిమ్మల్ని చూసుకుంటున్నట్టు అని చెప్పిండు గురువుగారు. మంచిగా అనిపిచ్చింది. ఓకే అమ్మ. మీకు మంత్రదీక్షకు ముందు కానీ, మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమన్నా ఉన్నాయా? అంటే నవరాత్రులు చేయటం కోసం పరిస్థితుల అనుకూలత లేకపోవటం అలాంటివి. అవునమ్మా. నేను అసలు ఎప్పుడైనా బయటికి ఈజీగా ఎళ్ళేదాన్ని. అండ్ ఏదైనా సామాను అది ఇది అని తెచ్చుకునేదాన్ని. అసలు ఆ గురువుగారు సామాన్లు లిస్ట్ పెట్టినంక ఇగ బయటికి పోదామంటే నాకు కుదరలేదు. అసలకి సామాను తెచ్చుకోవాలంటే నేనే పోయి తెచ్చుకోవాలనా? ఎవరు తెచ్చేటోళ్ళున్నారనుకోని ఇగ ట్రై చేసిన ఇగ కుదరలేదు. అమ్మ దగ్గరికొస్తుంది గురువుగారు ఫోటో పెట్టమన్నారు. అన్ని సామాన్లు లిస్టు మళ్ళా దగ్గరికొస్తుందని అనిపిచ్చి ఇగ నేను పోకుండా వెళ్ళా అని ఇగ తెలిసిన షాప్ ఆయనకు ఫోన్ చేసి చెప్పితే అన్నీ నేను అనుకున్నట్టు పంపించిండు. డ్రైవర్‌నిచ్చి పంపిస్తే తీసుకొనొచ్చిండు. ఇగ ఏంటి తల్లి ఇగ అంటే కొంచెం పరీక్షల లెక్కనే అనిపించిందది. చేసుకోవడానికి ఇగ కొంచెం అమ్మ ఇది చేసుకోనిస్తదా? చేసుకోనియదా? ఇగ నేను కొంచెం అన్నీ తెస్తేనే గదా! సామాను సమకూరిస్తేనే గదా! గురువుగారు మంత్రం ఇచ్చేది నాకు. నాకు ఇబ్బందయితది ఏందని టెన్షన్ పడ్డా. ఇగ కానీ అన్నీ అమ్మవారు పరీక్షలు పాసయ్యి పూజ చేసుకున్నా అనిపిచ్చింది. అమ్మవారి పరీక్షే నేను చేశానా? చేయనా? ఈ పూజ అట్లా అన్నీ తెచ్చుకోలేదా టైంకు అని అమ్మవారు అనుకున్నట్టుంది. పరీక్షగానే వచ్చే అన్నీ తట్టుకొని చేయలేస్తదా అని మొదలే కొంచెం పరీక్షలాగా పెట్టినట్టుంది. సరే నేనైతే కంపల్సరీ జేయాలి పూజ అని సంకల్పాన్ని మంచిగా మనసులో పెట్టుకొని అన్నీ దాటుకొనొచ్చి పూజ చేసుకున్నా అనిపిచ్చింది. ఏమన్నా చిన్న చిన్న తప్పులు చేసుండొచ్చు. ఇగ అమ్మవారిగా గురువుగారు క్షమించాలని వేడుకుంటూ చేశాను పూజ. ఓకే అమ్మ. జప సాధన మొత్తం మీద ఎంత సేపు జపం చేశారమ్మా? నేను స్టార్టింగ్‌లో హాఫ్ ఎన్ అవర్ అట్లా చేశానమ్మా. రాను రాను కొంచెం గంట దాకా చేయగలిగిన. గంట దాకా. 1 అవర్ చేశాను. ఓకే అమ్మ. సో, ఆ కొంచెం జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేది? కొందరికి జప సాధన మొదలు పెట్టగానే ఇంట్లో ఇబ్బందులు, ఆరోగ్యం బాగోలేకపోవటం అలాంటివి వచ్చి ఉంటే మీకు ఏమనిపించింది ఆ సమయంలో? సాధన స్టార్ట్ కాంగానే ఇక బాగా ఆవలింతలొచ్చేదమ్మా చాలాసేపు. ఆవలింతలొస్తాయి. ఇగ మళ్ళా కొంచెం కళ్ళు తెరిచి అమ్మకు నమస్కారం చేసి కొంచెం సేపు జపసాధన చేసుకొని తల్లి అని నమస్కారం చేసుకున్న తర్వాత ఇగ ఏం రాలేదు ఆవలింతలు. కాకపోతే ఇట్లా బాడీ బాగా ఇట్లా మనం ఉయ్యాల ఊగినట్టు ఊగేది. ఎంత స్టడీగా కూర్చుందామన్నా ఇక మన వల్ల కాలేదు. అది ఊగుతూనే ఉన్నది. ఇక సర్లే అని వదిలేసి ఊగితే పర్లేదనుకోని సాధన చేసుకున్నా. ఇగ అంతే నాకిగ ఆ ఇబ్బంది అనిపించింది గానీ, బాగా బాడీ పెయిన్స్ అనిపించినాయి. ఇగ అనిపిస్తే మా ఫ్రెండ్ అన్నది గదా! "ఏం గాదు అట్లనే ఉంటది. ఏం గాదు" అని అన్నది. సరేలే అని కొంచెం అయి ఉన్నా చేసుకోగలిగిన. ఆ!
తీరా సాయంత్రం మళ్ళీ చేసుకునే టైం వరకు కొంచెం ఫ్రీగానే అనిపించేది. మధ్యాహ్నం టైంలో కొంచెం బాడీ పెయిన్స్ అయ్యి ఎక్కువ అనిపించేది. తర్వాత ఈ సాయంత్రం టైంలో కొంచెం ఈజీగానే బాడీ తేలికగానే అనిపించి చేసుకోగలిగాను. ఓకే అమ్మా. మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా అమ్మా? ఏమైనా లోటు అనిపించిందా? అంటే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల అనిపించింది. కానీ ఇక అమ్మవారికి, గురువుగారికి క్షమాపణలు చెప్పుకున్నా. అయినా అంత పెద్దగా అనిపియలేదు గానీ మంచిగా అనిపించింది. ఎందుకంటే నాతో పాటు మా పిల్లలు గూడా జేసిర్రు. పాపం మా పిల్లలు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉంటది మా పిల్లలకు. నాన్ వెజ్ తినలేదు. 10 డేస్, 11 డేస్ దాకా తినలేదు. అంటే స్టార్టింగ్ అంటే ముందు రోజు నుంచే బంద్ చేసినాం. పూజ ఉంది ఇంట్లో తినొద్దని. పూజ అయిపోయినాక 2 రోజుల దాకా తిననీయలేదు. కాకపోతే వాళ్ళ అసలు తింటరా పిల్లలు ఊకుంటరా అని అనుకున్నా గానీ వాళ్ళు గూడా అసలు చిన్న పాప 5థ్ క్లాస్ ఉంటది. ఆ పాప గూడా స్కూల్‌లో వాళ్ళ ఫ్రెండ్స్ అట తెచ్చుకున్నా గానీ మేమేం తినము. ఫ్రెండ్స్ ఇట్లా షేర్ చేసుకుంటారు కదా కర్రీస్. వాళ్ళు గూడా అసలుకు నేను తినను. మా మమ్మీ పూజ చేస్తుంది. నేను నాన్ వెజ్ తిననని చెప్పిర్రట. ఇక మా బాబయితే ఒక బయట మామూలుగా స్పూన్ తోటి అరే నా కూర టేస్ట్ చూడు అని పెట్టిండంట. వాడు తెలవకుండా ఎగ్ తినా అని ఇక ఇంటికొచ్చిన తర్వాత మస్తు ఫీల్ అయిండు. అసలు నాకు తెలవలేదు మమ్మీ, నేను చూసుకోలేదు. సారీ మమ్మీ, సారీ మమ్మీ అని వాడు ఫీల్ అయిండు. ఇంటర్ అయినరా పిల్లలు మనం చెప్పిన మాట అని మేము అనుకున్నాం గానీ పిల్లలతో సహా నాన్ వెజ్ తినకుండా చేసిర్రు అంటే మంచిగా అనిపించింది. పూజ అంతా సంతృప్తినిచ్చింది. మాకు ఇంట్లో అయినా ఇక పిల్లల విషయంలోనైనా అన్ని విషయాల్లో కొంచెం మంచిగా అనిపించింది పూజ చేయడం. మనసుకు మంచిగా మనసు నిండా మంచిగా అనిపించింది. హ్యాపీనెస్ ఉంది అనుకోరాదు. అంటే చెప్పలేను ఆ ఆనందాన్ని మాటలలో చెప్పలేము అన్నట్టుంది అమ్మవారి పూజ చేయడం. అంతే అంతేలేమ్మా. కొన్ని అనుభవించినప్పుడు అవి చెప్పలేని స్థితిలో ఉంటాం. మాటలు కూడా ఆ! రావు. పిల్లలు ఇంటరా మా మాట అనే ఫీలింగ్ ఉండేది ఎప్పుడు. మనం ఇంట్లో చెప్తుంటాం గదా! అయినా గాని ఏం లే అంటే కొంచెం లైట్ తీసుకుంటారు గదా! వీళ్ళు ఇంత సిన్సియర్‌గా చేసిర్రా అని అట్లా అనిపించింది నాకైతే మంచిగా. అసలు ఆ మాట మా వాడు మా మా అబ్బాయి ఫీల్ అయ్యేసరికి నాకు అనిపించింది. అమ్మ! వీడు ఇంత మంచిగా మా మమ్మీ పూజ చేస్తుంది. నేను గూడా తినొద్దని ఇంత మంచిగా ఫీల్ అయ్యిండని అంటే ఆ మాట ఇగ నాకైతే అసలుకి చాలా ఆనందాన్నిచ్చింది. వాడు ఫీల్ అయిన విధానాన్ని జూసి అసలు తెలవకుండా తిన్నా సారీ మమ్మీ అని చెప్తుంటే, సర్లే నాన్న ఏం గాదు దేవునికి తెలవకుండా తిన్నప్పుడు తప్పేం ఉండదు. అమ్మవారు క్షమిస్తదిలే ఏమనుకోకు, ఏమనకు అనంటే, ఇంగ అప్పుడు మళ్ళా స్నానం గూడా చేసి ఇగ దండం పెట్టుకుండు దేవునికి. అప్పుడు మంచిగా అనిపించిందమ్మ. పిల్లలు గూడా నేను అంత శ్రద్ధగా పూజిస్తుర్రు అని అనంగానే హ్యాపీనెస్ వచ్చింది. మంచిగా అనిపించింది. ఇంట్లో అఖండ వాళ్ళు దీపం గూడా ఇంట్లో వాళ్ళు గూడా అందరూ మా సార్ గూడా అందరూ జర ఫస్ట్ ఏమనుకున్నా గానీ ఇక అంటే ఇక జరుగుతున్న కొద్దీ ఇగ వాళ్ళు గూడా అమ్మవారికి మంచిగా ఎడిక్ట్ అయిపోయారు. పూజ ఉంది. మా ఇంట్లో పూజ ఉంది. ఇప్పుడు ఇయన్నీ కుదరదని వాళ్ళు గూడా ఫిక్స్ అయిపోయిర్రు. ఇంకెన్ని రోజులుంటది మీ పూజ? ఇంకెన్ని రోజులుంటది? అని అడుగుతున్నారు మా సార్ గూడా. మంచిగా అనిపించింది అట్లా. ఇగ సర్లే ఈయన గూడా పూజ చేసుకుందని ఫిక్స్ అయిపోయిండు. ఇగ ఏమి ఇబ్బంది పెట్టడులే బాగుంది అమ్మా. హ్మ్. అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారమ్మా? ఇదే మొదటిసారా? లేదమ్మా ఎప్పుడు పెట్టలేదు. ఇదే మొదటిసారి మేము పెట్టడం. కాకపోతే అదే గణేష్ నవరాత్రులు అప్పుడు పెడతాం గానీ 3 రోజులే ఉంచేది. 3 రోజులు అట్లా అంతేగాని 9 రోజుల దాకా మేము ఎప్పుడు పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇంకా మా ఏమైనా ఇంట్లో భయం వెలుగుతూనే వేసిందా? ఉంది. ఏం వెళ్ళలే. నేనేం భయపడలే. నేను అమ్మవారి మీద, గురువుగారి మీదనే వదిలేసిన అన్నీ. ఏదన్నా ఉంటే గురువుగారే చూసుకుంటారని. కాకపోతే మధ్యలో అప్పుడప్పుడు నైట్ టైమ్‌లో గూడా బాగా గుర్తొచ్చేది. బయటికి ఎక్కడికన్నా ఒక 2, 3 సార్లు అట్లా బజార్‌కి అట్లా బయటికి పోవాల్సొచ్చింది బ్యాంక్ పనుండి. అంటే అందరం ఇద్దరం వెళ్ళాల్సొచ్చింది తాళం గూడా ఏసి. అక్కడ బయటికి పోయినప్పుడు ఇంట్లో ఒక్కళ్ళనే వదిలేసిపోయినా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎక్కడికోసారి ఇగ భయంగా కొంచెం అదొక టెన్షన్ ఉంటదిగా. ఇంట్లో మన చిన్న పిల్లలను ఎవరినైనా వదిలేసిపోతే ఎట్లుంటదిగ. ఆ ఫీలింగే ఉంది గానీ అరే! వదిలేసిపోయినా నేను తొందరగా పోవాలనే అనిపించింది తప్ప ఇక హ్మ్. ఇంట్లో ఉన్నప్పుడైతే ఏ భయం లేదు. మంచిగనే ఉంది. అట్లేం అనిపియలే. ఓకే. హ్మ్.
వారాహి నవరాత్రులు మొదటి రోజు ఎలా జరిగింది? వీడియో చూసి పూజ చేయటం ఏంటి అనుకున్నారా? ఆ! అనుకున్నాను గానీ కొంచెం మనకు గూడా తెలవదు గదా! అందుకే వీడియో పంపించిర్రేమో అనుకున్నాను. అంటే మనకు గణేష్ నవరాత్రులు ఇవన్నీ అంటే కొంచెం రెగ్యులర్‌గా చేస్తారు గదమ్మా! మనకు చిన్నప్పటి నుంచి తెలిసినది. ఈ అమ్మవారి పూజ అందరికీ గుప్త నవరాత్రులు ఎవరు సరిగా అంటే ఎవరి పూజ వాళ్ళు చేసుకుంటారు. బయటికి చెప్పకుండా చేసుకునే పూజ గాబట్టి గురువుగారు మన కోసం ఇట్లా పంపించిర్రేమో అని అనిపిచ్చింది. గురువుగారు కాకపోతే తెలవని వాళ్ళు హ్మ్. తెలవని చెప్పండి. వాళ్ళకు చెప్పడానికి తెలవని వాళ్ళకు చెప్పడానికి వీడియో పంపించిందని అనిపిచ్చింది. చెప్పండమ్మా. ఓకే. ఆ! గురువుగారు విధానం పేపర్‌లో కూడా ఇచ్చారు కదా! అది ఉపయోగపడిందా? ఆ! చానా యూజ్ అయింది తల్లి. అది దానివల్లనే మనం ఏ ఏ టైంకి ఎట్లా చేసుకోవాలి, ఒకటి తర్వాత దేని తర్వాత దేని తర్వాత ఏది జేసుకోవాలనిపిచ్చింది. ఒకటి తర్వాత ఒకటి ఎట్లా జేసుకోవాలి పూజా విధానం అని అర్థమైంది. హ్మ్. సో, బాగా హ్మ్. ఉపయోగపడిందంటారు. అది చానా ఉపయోగపడింది. సామాన్లు చిట్టయినా మనం మామూలుగా ఇప్పుడు విధి విధానాలు ఎట్లా జేసుకోవాలనడం, మళ్ళీ అమ్మవారికి నైవేద్యాలది, గోరింటాకప్పుడిది అన్నీ మంచిగా యూజ్ అయిందమ్మా. ఓకే. అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే ఇబ్బంది లేకుండా పూర్తి చేసేవారా? సొంతంగా అంటే మేమంత మంచిగా జేసుకోలేకపోదుము. సొంతంగా జేసుకోవాలనంటే. అది ఆ గురువువారు చెప్పిన ప్రకారం జేస్తే అంత సంతృప్తినిచ్చింది. పోయినసారి నేను జేసుకున్నా గానీ ఏదో చేసినామా అంటే చేసినాం. అమ్మవారికి దీపం బెట్టినా, నైవేద్యం వండినా అన్న ఫీలింగే వచ్చింది తప్ప చేసుకున్నా అన్న ఫీలింగ్ రాలేదు. ఈసారైతే నేను అమ్మవారిని కళ్ళారా చూషినా. నాతోటే ఉన్నది. నేను జేసినయన్ని తిన్నది. నేను నిజంగా బట్టలు బెడితే తీసుకుంది. ఇయన్నీ నాకు నిజంగా ఫీలయిన అనుభవాలు గదా! అట్లా పోయినసారి నాకు ఆ అనుభవాలు రాలేదు. ఇప్పుడు చానా మంచిగా అనిపిచ్చింది. ఓకే అమ్మా. హ్మ్. హ్మ్. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమన్నా అర్థమైందా అమ్మా? అంటే అర్థం కాలేదమ్మా క్వెషన్. ఎన్ అంటే మనం గురుముఖత మంత్రోపదేశం కొంతమందేంటంటే జనరల్‌గా చిన్న చిన్న మంత్రాలు యూట్యూబ్‌లో గాని అట్లా చూసి సొంతగా చేసుకుంటా ఉంటాం గదా! ఆ! అట్లా ఏమైనా అవును. చేసుంటే దానికి, దీనికి ఏమన్నా మీకు తేడా తెలిసిందా అని అడుగుతున్నాను. అంటే అట్లా నేనెప్పుడు ట్రై చేయలేదమ్మా. ఎందుకంటే మనకు ఆ మంత్రాలు ఉచ్చారణ సరిగ్గా రాకపోతే ఒక అర్థానికి ఒకటొస్తది గదా! గురువు ఇప్పుడు గురువు ద్వారా నేను మంత్రము ఇప్పుడు మా ఈ గురువుగారిచ్చిన మంత్రాన్ని నేను చదివినా గానీ, గురువుగారు నాకు స్పష్టంగా పలికితేనే నీకు ఆ మంత్రాన్ని మీకు మంత్రాన్ని ఇస్తా, లేకపోతే మళ్ళీ మారుస్తా అన్నాడు. అంటే మనం స్పష్టంగా పలకకపోతే అర్థం మారిపోతది గదా! అట్లని వాటిని ఎప్పుడు నేను ట్రై జేయలేదు. గురువుగారిచ్చిన మంత్రాన్నే ట్రై చేశా. అసలు అదే మంచిగా అనిపిచ్చింది. వేరే వాళ్ళు యూట్యూబ్‌లల్ల అవి జూసి ఎప్పుడు చదవలేదు. అట్లా చదవడం గూడా కరెక్ట్ గాదని అనిపిచ్చింది. ఎందుకంటే మనకు స్పష్టంగా పలకడం రాకపోతే అర్థం మారిపోతదనని చానా గురువుగారన్నారు గదా! దానివల్ల మనకు మళ్ళా లేనిది ఎందుకు లేనిది ఎందుకు చేసుకోవడం, అంటే దోషాలు పెంచుకోవడం ఎందుకు? మళ్ళా కాకపోతే మనకు ఇది గురువుగారి ద్వారా చేసినామనంటే గురువుగారు అన్నీ ఆలోచించి మన గురించి మనకు చూసే ఇచ్చిర్రు కాబట్టి గురువుగారిని నమ్మి మనం ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేశాను. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలున్నాయా అమ్మా? ఉన్నాయమ్మ. గోరింటాకు మా పాప ఉండి మేము గోరింటాకు సమర్పించినాం అమ్మవారికి. సమర్పించిన తర్వాత మళ్ళీ మేము గూడా పెట్టుకోవాలి గదా! అని తీసాము. తీస్తే అందులో కొంచెం ఇట్లా వేలిముద్రలాగా అనిపించినాయి. మా పాప చిన్న పాపుండి, "ఈ అమ్మవారి వేలిముద్రలేనా మమ్మీ? ఈ అమ్మవారి వేలిముద్రలేనా? చేయి బెట్టి తీసుకుందా?" అని అడుగుతా ఉంది. అంటే, "అవునమ్మా అమ్మవారి" అనంటే, "ఆహా! అయితే మీ అమ్మవారు పెట్టుకుందా మన గోరింటాకు? అమ్మవారు పెట్టుకుందా?" అని అది చానా ఖుషీగా, చాలా సంతోషంగా పెట్టుకుంది ఆ గోరింటాకు. నేను గూడా పెట్టుకుంటున్నా అయితే అని. బాగా అనిపించిందమ్మ. ఓకే. హ్మ్. అమ్మవారికి సారీ ఇవ్వాలని గురువుగారు చెప్పినప్పుడు మీకెలా అనిపిచ్చిందమ్మా? అంటే అంటే మేమెప్పుడు ఇట్లా ఇయ్యలేదు. అంటే ఉప్పలమ్మ కాడ బెడతాం గానీ, ఇట్లా ఈ విధంగా పెట్టలేదెప్పుడు. ఇది నాకు కొంచెం కొత్తగా అనిపిచ్చింది.
మేము మామూలుగా ఓహ్! దేవునికి పెడతాం గానీ, ఈ పద్ధతిలో పెట్టలేదు. మామూలుగా మేము చీర కొనుక్కొచ్చి దేవునికి అంటే గుడి దగ్గర పెట్టి దండం పెట్టి తీసుకుంటాం గానీ, ఇట్లా అమ్మవారికి, అయ్యవారికి బట్టలు పెట్టడం అన్నీ అయన్నీ పెళ్ళిళ్ళలో పెడతారు గానీ, ఇట్లా పెడతారా అని అనిపిచ్చింది. మంచిగా ఓహ్! అనిపిచ్చింది. అది పానకం అన్నీ అమ్మవారికి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ పెట్టమన్నాడు గదా! బాగా అనిపిచ్చింది. ఓకే అమ్మా. మరి మీకు ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఆ! మంచిగనే అయింది. అమ్మవారు పోతుంటే కొంచెం బాధనిపిచ్చింది. అసలు నాకు చేయాలన్న ఫీలింగ్ రాలేదమ్మా అసలు. తొందరగా లేట్ అయితుంది, తొందరగా జేయమ్మా అని మా లీడర్ ఫోను జేసింది. ఆ సరస్వతి అమ్మ ఫోను జేసింది. కానీ నాకెందుకో ఈ సగనం పాలన ఇప్పుడు అన్న అన్న ఫీలింగే వస్తుంది తప్ప తొందరగా చెయ్యక్క అయితే మా తోటికోడలు గూడా అన్నది. తొందరగా కానీయక తెల్లారగుండే చేసేయి తొందరగా కానియి అని అన్నది గానీ, పంపియాలంటే కొంచెం నాకు ఇబ్బందిగానే అనిపిచ్చిందమ్మా. అదేంది అమ్మవారిని పంపియడం ఎందుకు? మన ఇంట్లో ఉంచుకుంటే అయిపోతది గదా! ఎటు పొమ్మనాలి అన్న ఫీలింగే వస్తుంది తప్ప, తొందరగా పంపియాలి అన్న ఆలోచన అసలు రాలేదు. అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు కదా! ఎలా అనిపిచ్చింది? అంటే చిన్న పిల్లలకి గదా! మనం ఎక్కువ దిష్టి తీసేది. అట్లా అమ్మకు గూడా తీయమంటుర్రా అని అనిపిచ్చింది. అంటే అమ్మవారు గదా! అంటే మనం అందరం మన దిష్టే తగులుతదో ఏమో అనిపిచ్చి తీయమంటుండేమో గురువుగారు అని అనిపిచ్చింది అంతే. హ్మ్. ఇట్లా గూడా తీస్తారా? ఓకే. అమ్మవార్లకు గూడా తీస్తారా? అని అన్న ఆలోచనొచ్చింది. ఓకే అమ్మా. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపిచ్చింది? అంటే గురువుగారు చెప్పింది కరెక్టే అనిపిచ్చింది. కష్ట సుఖాలన్నీ తెలవాలి గదా! పిల్లలకు. మనం ఒక సుఖం ఒకటే తెలిస్తే అంటే కాదు గదా! మనం ఎంత కష్టపడుతున్నామో తెలిస్తేనే గదా! మన గురించి ఆలోచించకున్నా ఎదుటి వాళ్ళు గూడా అంటే బయటి వాళ్ళు జేసే పనికి విలువియ్యాలి. అందరికి మనం కొంచెం బయట ప్రపంచంలో మనలోకల్నే గాదు అందరిని సమాజంలో అందరిని మానవత్వంగా ఆలోచించాలి. పిల్లలకి ఇప్పటి నుంచి చూపిస్తుంటేనే, నేర్పిస్తుంటేనే కొంచెం ఫ్యూచర్‌ల పెద్దయినా వాళ్ళకు అర్థమైతుంటది అని అనిపిచ్చింది. ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే కొంచెం మానవత్వం ఉండాలి గదా! ఎదుటి వాళ్ళని సాయం జేయడం, మనం చెప్పింది అర్థం జేసుకునడం ఇయన్నీ కొంచెం పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పియాలని అనిపిచ్చింది. కష్టం, సుఖం 2 తెలవాలి అనిపిచ్చింది. గురువుగారు జెప్పింది నిజమే అనిపిచ్చింది. ఓకే అమ్మా. హ్మ్. గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు గదా! ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు ఎలా అనిపిచ్చింది? చాలా బాగా అనిపిచ్చింది. ఈ పీఠంలో మాకు ఆహ్, చోటు సంపాదించుకోవడం అదృష్టంగా అనిపిచ్చింది. ఇందులో గూడా నేను సాధన జేస్తున్న ఈ పీఠం తరపున నేను అని అనిపిచ్చి చానా బాగా అనిపిచ్చింది. నాకు రావడం, మా ఫ్రెండ్ ద్వారా రావడం, అమ్మ ఇది అసలుకు ఆమె 2, 3 సార్ల అంటే "నువ్వు ఇంతకుముందు మామూలుగా చేసుకున్నావు గదా! ఈసారి మంచిగా మంత్రం ఇస్తాడు గురువుగారు మంత్రం తరపున చెయ్యి బావుంటదని" చెప్పడం. ఆమె చెప్పడం వల్లనే నేను ఇళ్ళకొచ్చిన, మంచి అనుభవాలు పొందిన, మంచి గురువుగారిని సంపాదించుకున్న అన్న ఫీలింగ్ ఉంది నాకిప్పుడు. మంచిగా అనిపిచ్చింది. ఓకే అమ్మా. గురువుగారు పీఠం అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీరేమైనా చెప్తారా? గురువుగారు చేసే అన్న సంతర్పణ కార్యక్రమాల గురించి పీఠం తరపున? అది చాలా మంచి అంటే మంచి ఆలోచనమ్మా. అన్ అన్ అట్లా చేయడం చాలా గొప్ప గొప్ప వ్యక్తులకే అట్లాంటి ఆలోచనలొస్తాయని అనిపిస్తది నాకు. ఒకరికి సాయం జేయాలి. ఒకరికి అంటే కడుపు నిండా అన్నం అంటే మనం డబ్బులిచ్చి సాయం జేస్తే అది ఎప్పటికి గుర్తుండదు. కడుపు నిండా అన్నం బెడితే అది మనం తిన్న వాళ్ళు చచ్చిపోయినాక గూడా మర్చిపోరన్న ఫీలింగ్ మాకు అనిపిస్తది. ఆ గురువుగారు జేస్తుంటే నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. అన్న సంతర్పణ అంటే తిన్నవాళ్ళెప్పుడు మర్చిపోరు. గురువుకు మనం అంటే అన్నం నిండా కడుపు నిండా బెడితే అది చానా అదృష్టంగా అంటే చాలా బాగా అనిపిస్తదనుకోరాండి. మంచిగా ఓకే అమ్మా. అనిపిచ్చింది. హ్మ్. అదేలేమ్మా. హ్మ్. ఈ పీఠంలో నవరాత్రులు చేయటం వల్ల సనాతన ధర్మం గురించి కానీ, దేవతల గురించి కానీ కొత్త విషయాలు నేర్చుకున్నామని చెప్పగలరా? చానా నేర్చుకున్నామ్మా.
అంటే దేవుణ్ణి నమ్మితే మనకు దేవుడు ఉన్నాడు, లేడు అని గాదు గానీ, మన మంచి ఆలోచన దేవుడంటేనే అన్ అనిపిస్తది. అంటే మనం ఏం ఆశించకుండా మంచి గురించే ఆలోచిస్తాం గాబట్టి, ఇట్లాంటివి అందరికి నేర్పించాలి. సనాతన ధర్మం అందరికి అంటే అందరికి పిల్లలకు ఇప్పటి నుంచే నేర్పియాలని అనిపిస్తది. ఓకే మంచి అమ్మా. విషయాలు ఇట్లాంటివి జరుగుతుంటేనేగా పిల్లలకు మనం నేర్పించగలిగేది. ఇవి మనం చూస్తుంటే పూజలు ఇవన్నీ ఈ ఆధ్యాత్మిక ఇవి వింటుంటే, చెప్తుంటేనే గదా! వాళ్ళు గూడా మనకు మంచిగా ఫాలో అయ్యేది. లేకుంటే దేన్నో ఒక దాన్ని మనం బలంగా నమ్మాలి గదా! దేవుణ్ణి నమ్మాలి. ఈ సనాతన ధర్మాన్ని నమ్మితేనే గదా! అన్నీ తెలిసేది. మంచి చెడులు తెలిసేది. అవునమ్మా. హ్మ్. నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా? చానా అవసరం ఉందమ్మా. ఇట్లా నేనొక అంటే ఇప్పుడు నా ద్వారా మా పిల్లలు తినేవాళ్ళు గూడా నాన్ వెజ్ తినేవాళ్ళు గూడా 9 రోజులు నేను పూజ చేస్తుంది మా మమ్మీ తినొద్దని ఫిక్స్ అయ్యిర్రు. అంటే ఇట్లాంటి అందరూ మనం ఇట్లా ఫాలో అయినామనుకో ఆటోమేటిక్‌గా మన ఇంట్లో మన పిల్లలు గూడా మారుతారు గదా! అరే! మా అమ్మ ఇట్లా ఎంత కష్టపడి చేస్తుంటే నేను మా అమ్మ కోసం ఆలోచించకుండా ఇయన్నీ చేస్తుందేందన్న ఆలోచనొచ్చిందనుకో, ఒకరి గురించి బెండ్ అయితున్నాం అంటే వాళ్ళు మంచిగా మారుతున్నట్టే గదా! ఇప్పుడు అట్లాంటి ఆలోచన రావడానికి కారణం ఏందంటే, నేను ఈ పీఠంలోకొచ్చి ఆ గురువుగారు ఇచ్చిన మంత్రంతోటే గదా! నేను మా ఇంట్లో ఈ పూజ చేసినా, మా పిల్లలు గూడా నాతో పాటు మారిర్రు అని అన్ అన్ అంటే అందరికి ఈ పీఠం అవసరం గదమ్మా! అలాంటి అదేలేమ్మా. వాళ్ళు ఇట్లా ఒక జాయిన్ అయితేరనుకో కొంచెం మనతో పాటు మన పిల్లలు గూడా మారుతారు. ఫస్ట్ మన ఇల్లు మారితేనే గదా! బయట వాళ్ళు గూడా మారేది. ఆ! అట్లా అనిపిచ్చింది నాకు. అందరికి అవసరము ఈ పీఠము ఇట్లా నేర్చుకొని మనం మన ఉండే హ్మ్, లైఫ్ స్టైల్ మార్చుకుంటే బావుంటదని అనిపిచ్చింది. గురువు గారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? బావుందమ్మా. అందరికిట్లా మె మెసేజ్ జేయడం మనకు ఏది ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే ఎమ్మటే రిప్లై ఇయ్యడం మంచిగా అనిపిచ్చింది. మళ్ళీ వాళ్ళెక్కడ ఇబ్బంది పడతారో అని ఎమ్మటే గురువుగారు సమాధానాలు ఇస్తున్నారు గదా! మంచిగా అనిపిచ్చింది. ఓకే గురువుగారికి అమ్మా. మళ్ళీ స్నానం చేసుకొని ఓపిక మా కోసం మళ్ళీ 10, 11 దాకా వెయిట్ చేసి వాటికి రిప్లైస్ ఇచ్చి మళ్ళీ గురువుగారు పండుకొని మళ్ళీ మార్నింగ్ చేయాలంటే బాగా స్ట్రెయిన్ అయితున్నదని అర్థమైంది గానీ, గురువుగారు మా కోసం చానా రిస్క్ తీసుకొని ఈ పూజ చేపిస్తున్నందుకు, మమ్మల్ని ఇంత బాగా చూసుకున్నందుకు మంచిగా అనిపిచ్చింది. ఓకే అమ్మా. పీఠం గురించి కానీ, పీఠం కార్యక్రమాల గురించి గానీ మీరేమైనా సలహాలు ఇస్తారమ్మా? సలహాలంటే అంత పెద్దగా ఇచ్చేదాన్ని గురువుగారు చేసేదైతే నాకు చాలా బాగా నచ్చిందమ్మా. కాకపోతే అంటే కొంచెం చెప్పడం అంటే కొంచెం ఎక్కువ మా జనాలకి ఎక్కువ దగ్గరగా అయితే బావుంటదని అనిపిచ్చింది గురువుగారు. అదేలేమ్మా. హ్మ్. కొంచెము మనకు గురువుగారిని ఎక్కువ మనం చూస్తేనే గదా! వావ్! ఈ గురువుగారన్న ఫస్టు గురువంటే మన కళ్ళు మూసుకుంటే గురువుగారి రూపం స్పష్టంగా అవుపిస్తే, మా గురువుగారన్న ఫీలింగొస్తది. ఎవరైనా దేవుని పటమైనా, ఎవరిదైనా దేవుడిదైనా మనం జేసే సాధన అంటే కళ్ళలు మూసుకుంటే ఆళ్ళ గుర్తు రావాలి గదా! గురువుగారు గూడా అట్లా మాకు ఎప్పుడు ఆ జనాల్లో తిరుగుతుంటే మా గురువుగారి ఇల్లు, మా గురువుగారి వీడు, ఈ గురువుగారు అని చెప్పుకుంటే బావుంటది గదా! కొంచెం కనపడకుండా ఉంటే కొంచెం అంత తొందరగా మనం ఎడిక్ట్ అవ్వలేమేమో అనిపిచ్చింది. అదేలేమ్మా. ఏదైనా ఓహ్! తప్పైతే క్షమించండి. నాకు అయ్యో! అనిపించిన ఫీలింగ్ చెప్తున్నా. తప్పకుండా అమ్మా. మీకు సలహాలు కదా అడిగింది. మీకు అనిపించిన అభిప్రాయం చెప్తున్నారు. అందులో తప్పేం లేదమ్మా. మా గురువు గీళ్ళని కళ్ళు మూసుకుంటే మేము గురువుని ఆధారి ఆహ్, ఛీ ఆ ఆరాధన జేసేటప్పుడు మా గురువు వీరు అని మాకు తెలవాలి గదమ్మా! అట్లా మేమనేది. గురువుగారు అదేలేమ్మా. కొంచెం జనాలకు వస్తే ఇంకెక్కువ బావుంటది. అందరికీ మంత్రోపదేశం ఇంకెక్కువ మందికివ్వాలని కోరుకుంటున్నాము. అందరిని మమ్మల్ని చూసుకోవాలని అనుకుంటున్నాం గురువుగారు. మాలాగా ఇంకా ఓహ్! చానా మంది ఉంటారు గదమ్మా! కొంచెం ప్రాబ్లమ్స్‌లో ఉన్నోళ్ళైనా,
లేకపోతే ఈ పూజ చేసుకోవాలని అనుకున్నోళ్ళు. అంటే నాకంటే మా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి తెలిసింది. అది ఆమె చేయకపోతే నాకు కూడా తెలవకపోవుగా. మేము కూడా రాలేకపోదుం గదా! అట్లా నేననేది. గురువుగారు అయితే అది. కొంచెం పబ్లిక్‌లో తిరుగుతుంటే తెలుస్తుంటే ఎక్కువ మంది వస్తారు గదా! భక్తులు. సాధకులు అవునమ్మా. ఎక్కువ మంది వస్తారు. వాళ్ళది వాళ్ళు చేసుకున్న ఒకసారి గురువుగారి మాతో పాటు చేపిచ్చినా మళ్ళీ తర్వాత వాళ్ళైనా గురువుగారిని తలుసుకొని చేసుకోవడానికి వీలుంటది గదా! మా గురువుగారు వీళ్ళు అని. అట్లా నేను ఓకే అమ్మ. చివరగా అమ్మ, ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరిచ్చే సందేశం ఏమిటి? అంటే పీఠంలో అంటున్నారా? లేకపోతే మనం బయట మన పీఠంలో అయితే గురువుగారిని నమ్ముకొని ఎ ఎట్లే సాధన జేయొచ్చు. నవరాత్రులు గురువుగారిని నమ్మి చేస్తే మనకి ఏ అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా అయిపోతది పూజ అని నేననుకుంటున్నామ్మా. వాళ్ళకి చెప్పేది అదే. గురువు ఏం జేసినా గురువుగారు ఎట్లా చెప్తే అట్లా ఫాలో అవ్వండి. మామూలుగా ఈ టైంకి ఇది పెట్టమన్నాడంటే ఆ టైంకి అది పెట్టాలి. ఈ టైం పూజ చేసుకోవాలంటే ఈ టైంకి పూజ చేసుకోవాలంటే గురువుని నమ్మి మా గురువుగారు చెప్పిర్రు ఈ టైంకి ఇది జేయాలి. మా గురువుగారు ఇట్లా చేయమన్నారు ఇట్లా చేయాలంటే ఆ గురువుగారు చెప్పిన దానికి అమ్మవారు గూడా ఆహ్, సంతోషంగా మన వెనకాల ఉండి అంటే మన ముందల ఉండి నడిపిస్తది అమ్మవారు గూడా. వీళ్ళు గురువు మాట ఇంటుర్రు అంటే ఆహ్, అంటే తల్లిదండ్రుల మాటింటే ఎవరికైనా సంతోషమే గదమ్మా! ఎవరైనా దేవుడైనా మెచ్చుతాడు అంటారు గదా! అట్లా గురువుగారి మాటింటే అన్ని పనులు సవ్యంగా జరిగిపోతాయని నా అభిప్రాయం. పీఠంలో నవరాత్రులు చేసుకోవాలనుకున్న వాళ్ళు గురువుగారు ఎట్లా చెప్తే అట్లా చేస్తే ఏ అడ్డంకి లేకుండా మంచిగా నవరాత్రులు అన్నీ కంప్లీట్ చేసుకుంటారని నా అభిప్రాయం. ఓకే అమ్మ. మంచిదమ్మా సంతోషి గారు. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీకు గూడా మా ధన్యవాదములమ్మా. మా లీడర్ గారికి ధన్యవాదములు. మా ఫ్రెండ్ గారికి ధన్యవాదములు. మళ్ళీ గురువు గారికి మా పాదాభివందనం. మాకింత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. మేమెప్పటికీ రుణపడి ఉంటాం మా గురుగారికి.